మన వ్యవహారాలు వచ్చేటప్పటికి. ఎందుకంటే పాకిస్తాన్ పరిపాలకులకు పాకిస్తాన్ సైన్యానికి మధ్య సయోధ్య లేదు. ప్రజల విషయం పక్కన పెట్టండి. ప్రజలకి భారతదేశంతో యుద్ధం చేయాలని లేదా భారతదేశంతో యుద్ధం చేసి గెలుస్తామనే భావన ప్రజల్లో లేదు. ఇది రాజకీయ నాయకులు, సైన్యం వీరి ఇద్దరి మధ్య సయోధ్య లేకుండా వాళ్ళలో వాళ్ళు డామినేషన్ కోసం, ఆధిపత్యం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ని నమ్మదగ్గ దేశం కానే కాదు. ఇది 100కి 100 పాళ్ళు మనం ఇన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం గమనిస్తున్న విషయం. అది నమ్మదగ్గ దేశం కాదు. మొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి పాకిస్తాన్ ఇలా ఒక తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందంటే ఇది మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని విదేశాంగ శాఖ మంత్రిని CNN వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు స్పష్టంగా ఒకే సమాధానం చెప్పారు. మేము నిజంగా తీవ్రవాదుల్ని మేము పెంచి పోషిస్తున్నాం, ఉగ్రవాదుల్ని. ఇది పెంచి పోషించేది వెస్టర్న్ కంట్రీస్ కోసం, పశ్చిమ దేశాల కోసం, అమెరికా కోసం, బ్రిటన్ కోసం అని స్పష్టంగా ఆయన CNN ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ తెర మీద మనకు కనపడుతున్నది పాకిస్తాన్ అయితే, తెర వెనుక ఈ వెస్టర్న్ కంట్రీస్, అమెరికా కూడా వారి దీనికోసం వాళ్ళ రాజకీయ లేదా మిలిటరీ లేదా ఆర్థిక ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించేటట్టుగా వాళ్ళు ప్రోత్సహిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇంకా మూడో విషయం వచ్చేసి ఈయన ప్రొఫెసర్ గారు చెప్తున్నారు, కొడాలి గారు, కేవలం మోడీ గారు వెళ్ళి సైనికుల్ని కలిశారు, నేను ఇప్పుడు దాకా చూడలేదు అన్నారు. మళ్ళీ ఆయనే అన్నారు 65-71 యుద్ధాల్లో పాల్గొన్నానని. బహుశా ఆయన మర్చిపోయినట్టున్నారు. ఇందిరాగాంధీ గారు యుద్ధం జరుగుతున్నప్పుడే పాకిస్తాన్ తో యుద్ధ రంగంలోకే వెళ్ళారు. ఆమె నేరుగా యుద్ధ రంగంలోకి వెళ్ళి సైనికులతో మాట్లాడి సైనికుల్లో వాళ్ళలో మనోస్థైర్యాన్ని పెంచారు. అది మర్చిపోయినట్టున్నారు రావు గారు. సో యుద్ధ రంగంలోకి వెళ్ళి అపరకాళికలాగా వెళ్ళి మన సైనికుల్ని నేరుగా కలిసి వారి యొక్క మనోస్థైర్యాన్ని పెంచిన ఘనత కేవలం ఇందిరాగాంధీకి దక్కింది. ఆ విషయాన్ని వాజ్పేయి గారు కూడా చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ సరే, పాకిస్తాన్ లో ఉన్న పరిపాలకులు, అక్కడ ఉన్న సైనిక అధికారులు అత్యంత దుర్మార్గులు. వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం అమెరికా, ఇతర వెస్టర్న్ కంట్రీస్, పశ్చిమ దేశాల ప్రాబల్యం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం వీటిని టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. అలానే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకిస్తాన్ వాళ్ళలో ఈ ఇండియా మీద నిరంతరం విద్వేషాన్ని చిమ్మటం, నిరంతరం భారతదేశం ఏదో పాకిస్తాన్కి ఏదో కీడు చేసింది అనే ప్రచారం చేస్తూ ఉంటారు. దీన్ని మనం గమనిస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీనైనా ట్రంప్ గారి మాట విని ఆయన ఆర్డర్ వేస్తే ఇక్కడ మోడీ గారు విని యుద్ధాన్ని ఒక మంచి నిర్ణయాత్మకంగా మనం ఒక డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు సడన్ గా యుద్ధాన్ని బేషరతుగా ఆపేయడాన్ని, సీజ్ ఫైర్ చేయడాన్ని, ఇది భారతీయులందరికీ కూడా వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు బెలూచిస్తాన్ మేము ఒక భాగం అన్నారు. మరి అక్కడ ఇంకొక చోట కూడా ఇలానే ఈ పఖ్తూన్ సింధుఖ్వా ప్రాంతంలో కూడా ఇలానే వేర్పాటు వాదం కోసం జరుగుతుంది. దీన్ని మనం తీసుకుని 3 భాగాలుగా పాకిస్తాన్ని విభజించాల్సింది. పాకిస్తాన్ని 3 భాగాలుగా విభజిస్తే కానీ భారతదేశానికి ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా, ఎప్పటికీ బాధ లేకుండా ఉంటుందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నానండి. సో ఇంక ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఇది. పాకిస్తాన్ అనేది నమ్మదగ్గ దేశం కాదు. అక్కడ ఉన్న పరిపాలకులు, సైనికాధికారులు నమ్మదగ్గ వ్యక్తులు కానే కారు. ఇప్పుడు మనకు ఒక మంచి విషయం ఏంటంటే అక్కడ బెలూచిస్తాన్ స్వయం మాదొక దేశం అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకున్నారు. దాన్ని వెంటనే దాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తించి, ఆ దేశాన్ని గుర్తించి మనం పాకిస్తాన్ని 2 ముక్కలు చేయాలి. వీలైతే ఇంకో ముక్క కూడా చేసి పాకిస్తాన్ని ఆర్థికంగా కూడా దిగ్బంధన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
పాకిస్తాన్ అనేది ఏర్పడినప్పుడు ముస్లింల